రాజానగరం నియోజకవర్గంలోని గ్రామాలను స్వచ్ఛందంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో క్లీన్ రాజానగరం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. దివాన్ చెరువు గ్రామంలో గ్రామస్తులు అధికారులతో కలిసి డ్రైనేజీలు, వీధులు శుభ్రం చేశారు. గ్రామంలో కాలువలు శుభ్రంగా లేకపోతే దోమలు, దుర్గంధం పెరిగి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమంలో గ్రామస్తులు, అధికారులు, సచివాలయ సిబ్బందిని భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. క్లీన్ రాజానగరం కార్యక్రమం నేటి నుండి ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. సంక్రాంతి నేపథ్యంలో ఇంటికి వచ్చే అతిథుల కోసం గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. చంద్రబాబు 30 కోట్లు ఇస్తే తన ఇంటిని రాసిస్తానని ఏపీ ప్రభుత్వ విప్ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సవాల్ విసిరారు. ఆచంటలో జరిగిన టీడీపీ సభలో చంద్రబాబు తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు. తనకు సొంత ఇల్లు లేదని, తమ్ముడి ఇంట్లో ఉంటున్నానని తెలిపారు. తాతలు ఇచ్చిన స్థలంలో బ్యాంకు లోన్ తీసుకుని ఇంటిని నిర్మించుకుంటున్నానని వెల్లడించారు. తాను భూ ఆక్రమణలు చేసినట్లు చంద్రబాబు ఆర్ఎస్ నెంబర్లతో సహా నిరూపించాలని సవాల్ విసిరారు. ఎవరైనా సంతోషంగా ఉన్నా, ప్రజాభిమానం పొందిన జనసేన, టీడీపీ నేతలు ఓర్వలేరని విమర్శించారు. బాబు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా ప్రజలు నమ్మరని తెలిపారు. వాళ్ళకే చెడ్డ జరుగుతుంది. ఎవరినో ఒకళ్ళు ఇల్లు కట్టుకుంటే దానికి సంతోషించాలి. కానీ దానికి బడి ఏదో ప్యాలెస్ అంటున్నారు. ప్యాలెస్ని నిర్మించుకోవడానికి 52 కోట్ల రూపాయలు ఎంతో చెప్పాడు ఆయన. 55 కోట్ల రూపాయలు. బాబు 55 కోట్లు అంటున్నారు కదా, సరే 40 కోట్లు 35 కోట్లు ఇస్తే కనుక నేను ఇచ్చేస్తాను ఆ ఇల్లు. ఇవ్వండి, ఇప్పుడే మీకు ఛాలెంజ్. 35 కోట్లు ఇవ్వండి, ఆ ఇల్లు ఇచ్చేస్తా. ఎందుకు అబద్ధాలు, అసత్యాలు ఎందుకు? ఇంకా మీ జీవితం అంతేనా? చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం వాళ్ళు ఇలా ఇంక జీవితాంతం అసత్యాలు, అబద్ధాలు ఇవే మీకు వెనతో పెట్టిన విద్య. అవలేలగా ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎటువంటి ఛాలెంజెస్ వస్తాయి ఏంటని ఆలోచించకుండా విమర్శించడం.